హా ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతిలో ఇవాళ కనిపిస్తున్న వార్తలు: చెరువుకు రక్ష, హైడ్రా త్రిముఖ వ్యూహం, ఆక్రమణలు దశల వారీగా కూల్చివేత, మున్ముందు కట్టడి, నీటి వనరుల పునరుజ్జీవానికి పక్కా ప్రణాళిక అమలు. హుస్సేన్ సాగర్ సహా హైదరాబాదులో అన్ని చోట్ల కబ్జాలే. చెరువుల్లో 20 నుంచి 90% వరకు తగ్గిన విస్తీర్ణం. దిగ్భ్రాంతికి గురి చేస్తున్న ఎన్ఆర్ఎస్సి నివేదిక. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలు కూల్చేస్తాం. అనుమతులిచ్చిన అధికారులు, ప్లాట్లు చేసిన వారిపై కేసులు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్. కమిషనర్ ఏవి రంగనాథ్. సో ఈ విషయంలో మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. మేము చెరువులను రక్షిస్తామని అంటున్నారు. హైదరాబాద్లో ఉన్న చెరువులు మొత్తం కబ్జా అయినాయి, మేము ఆ చెరువులను రక్షిస్తాం. డౌట్ ఏం లేదు, హైదరాబాద్లో చెరువులు 100కి 100% కబ్జా అయినాయి. మేము కొన్ని చెరువుల విషయంలో ముందు నుంచి మాట్లాడుతున్నాం. అసలు ఓపెన్గా అక్కడ కబ్జా జరిగింది కనబడుతున్నది. చెరువులని కనబడకుండా చేసిరు కొన్ని చెరువులను అయితే. సో ఇప్పుడు వాటిని బయటికి తీసుకురావడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఆ చెరువులను కబ్జాలు చేసిన వాళ్ళు ఇవాళ మీ పార్టీలో చేరారు. ఫర్ ఎగ్జాంపుల్ మహిపాల్ రెడ్డి, ఆయన బ్రదర్. అమీన్పూర్లో పటాన్ చెరువులను చెరబట్టిరు. అక్కడ ఉన్న నాయకులు మొత్తం కాంగ్రెస్లోకి వచ్చి జాయిన్ అయ్యారు. ఏం చేస్తారో చెప్పాలి. ఎంఐఎం ఎమ్మెల్యే రాజేంద్రనగర్ ఆ పరిధిలో కబ్జాలు చేసిన దాన్ని ఏదో తొలగించే ప్రయత్నం చేశారు. ఓకే, బాగుంది. అట్లా అన్ని చెరువుల మీద మీ ఫోకస్ ఉండాలి. మాకు అనుమానాలు ఉన్నాయి, మేము అనుకుంటున్నాం. అందుకే ఏవి రంగనాథ్ గారు చెప్తున్నారు కదా, మేము ఖచ్చితంగా దీన్ని చేస్తాం. ఎందుకంటే ఆయన ఒక కమిషనర్గా పెట్టిన దానికి హైడ్రా అనే ఒక కొత్త ఈ సంస్థని తీసుకొచ్చి మొత్తం ఈ పరిధిని ఈ చెరువుల రక్షణ కోసం తీసుకొచ్చారు. హైదరాబాదులో ఉన్న వనరుల సంరక్షణ పరిరక్షణ పేరుతోటి. సో మేము చూపిస్తాం ఏ చెరువు ఎట్టెట్ట కబ్జా అయిందని. సో మరి ఫోకస్ పెట్టండి దాని మీద. ముత్యాల నగరం అనే కాదు, మన హైదరాబాద్కు లేక్ సిటీగా కూడా పేరున్నది. 4 దశాబ్దాల క్రితం హుస్సేన్ సాగర్ సహా నగర వ్యాప్తంగా నీటితో కలకల్లాడిన చెరువులన్నీ కాలక్రమేణా కబ్జాలకు గురై కుచించుకుపోతుండడంతో హైదరాబాద్ ఇప్పుడు లేక్లెస్ సిటీగా మారుతోంది. ఎక్కడ చూసినా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఇప్పుడు అన్ని కాలనీలు బస్తీలే కనిపిస్తున్నాయి. హుస్సేన్ సాగర్ వాస్తవ విస్తీర్ణం 5.97 చదరపు కిలోమీటర్లు అయితే ప్రస్తుత విస్తీర్ణం 4.71 చదరపు కిలోమీటర్లే. సుమారు 1.25 చదరపు కిలోమీటర్ల మేర, అంటే 300 ఎకరాల మేర హుస్సేన్ సాగర్ ఆక్రమణలకు గురైంది. సరూర్ నగర్ చెరువేమో 56%, ఈసీఐఎల్ సమీపంలోని మిర్యాలగూడ చెరువు ఏకంగా 90% మేర కబ్జా అయింది. ఇవే కాదు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 185 చెరువులు, ఓఆర్ఆర్ వరకు ఉన్న 400 చెరువులది కూడా ఇదే దైన్యం. వాస్తవ విస్తీర్ణంతో పోలిస్తే చెరువుల్లో చాలా మటుకు 20 నుంచి 90% దాకా ఆక్రమణలకు గురయ్యాయనేది దిగ్భ్రాంతికరమైన వాస్తవం. 1979 నుంచి 2023 వరకు, అంటే 44 ఏళ్లలో నగర పరిధిలోని చెరువుల స్థితిపైన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఒక నివేదిక రూపొందించింది. శాటిలైట్ చిత్రాల ఆధారంగా 56 చెరువులకు సంబంధించి వాస్తవ విస్తీర్ణం, ప్రస్తుత విస్తీర్ణంతో కూడిన సమాచారాన్ని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రాకి అందజేసింది. దీని ఆధారంగా కబ్జాలపైన కొరడా జులిపించేందుకు హైడ్రా సిద్ధమైంది. చెరువులు, పార్కుల పరిరక్షణ కోసం త్రిముఖ వ్యూహంతో ముందుకెళ్లబోతున్నది. చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో జరిగిన అక్రమ కట్టడాలే కాకుండా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఏళ్ల క్రితమే అనుమతులతో వెలిసిన భవనాలను కూడా చట్ట ప్రకారం కూల్చేస్తామని, మున్ముందు అక్రమ నిర్మాణాలు జరగకుండా చూస్తామని, చెరువులు, కుంటలను వాటి సహజ స్థితికి తెచ్చే లక్ష్యంతో పనిచేస్తామని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పేర్కొన్నారు. ఇప్పుడు ఇదంతా చదువుతప్పుడు అంతా బాగానే ఉంటుంది, ఆహా ఓహో అనిపిస్తుంది. పెద్ద చెరువు అట అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లయింది చూడండి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు నేను ఒక 2 ఆప్షన్స్ ప్రతిరోజు చెప్తున్నా. నార్సింగి 2 అనేది ఒక చెరువు ఉంటుందండి, ఆ చెరువు కనబడదు. ఇప్పుడు ఫినిక్స్ అనే కంపెనీ మొత్తం చెరువుని లేపేసింది. ఏం చేస్తారో రంగనాథ్ గారు చెప్పాలి, ముఖ్యమంత్రిని పోయి అడగాలి. మరి ఈ ఫినిక్స్ మీద ఏమైనా చర్యలు తీసుకుందామా, ఏమన్నా మనకు సంబంధం ఉందా అని. ఇది కేటీఆర్ బినామీ కంపెనీ, నెంబర్ 1. నెంబర్ 2, వాసవి అనే సంస్థ ఇవాళ తెలంగాణలో మొత్తం చెరువులనే చెరబట్టింది. మొత్తం ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో కన్స్ట్రక్షన్ చేస్తూ చెరువుని మొత్తం మింగేస్తున్నది. మేము ఎగ్జాంపుల్ చూపించినాం. బాచుపల్లిలోని కోమటికుంట చెరువు 6 ఎకరాల 28 గుంటల్ని ఎకరం చేసిండు. అక్కడ 2 టవర్లు అన్యాయంగా అక్రమంగా కట్టిండు అని
లోకల్గా ఉన్న మున్సిపల్ అధికారులు ఆనాడు రిపోర్ట్ ఇచ్చి 2 ఎఫ్ఐఆర్లు నమోదైన దాని మీద. మీరు తక్షణమే ఆ 2 టవర్లు కూల్చేసి, ఎవరు చేయాలి? హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు తక్షణమే ఆ 2 టవర్లు కూల్చేసి తీసుకుపోయి జైలు వేయండి ఆ విజయ్ కుమార్ని, వాసవి గ్రూప్ ఆయన్ని. అంతేకాదు ఆయన పటాన్ చెరువులో కానీ ఇంకో దగ్గర ఎక్కడ చూడు చెరువులే కబ్జా పెట్టిండు. సో తక్షణం దాని మీద చర్యలు తీసుకోండి. వేల కోట్ల దందా నడుస్తున్నది అక్కడ. బాచుపల్లి కోమటికుంట చెరువులో కట్టిన విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ పక్కన ఉన్న ఆ టవర్స్లో. మరి హైడ్రా కమిషనర్గా ఉన్న ఏవి రంగనాథ్ గారు మీరు ఫస్ట్ దాని పని చేయండి. మేము రాబోయే రోజుల్లో ఈ నెల 10-20 నెల రోజుల లోపుగా మీకు ఆ రకరకాల చెరువులకు సంబంధించిన స్టోరీస్ని కానీ మిగతావి కానీ మేము ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. ఎక్కడెక్కడ ఏ చెరువు కబ్జా అయిందని చూద్దాం, ఎన్ని చేస్తారన్నది. గతంలో కూడా చూసినాం, కేసీఆర్ హయాంలో అయ్యప్ప సొసైటీకి పోయి 2-3 బిల్డింగ్లు కూలగొట్టి, నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ పోయి ఏదో అటు ఇటు జేసీబీని ముందు గేరు వెనక గేరేసి అటు ఇటు తిప్పి యువతల పడ్డ వ్యవహారం చూసినాం. సో ఇప్పుడు కూడా అదే జరుగుతుందేమని మాకు అనుమానం. ఎందుకు అనుమానం? ఈ కబ్జాలు చేసిన వాళ్ళంతా మళ్ళీ అధికార పార్టీలో వచ్చి జాయిన్ అవుతున్నారు. ఏ రకంగా మీరు చేయగలుగుతారు? మీరు మహిపాల్ రెడ్డిని కాదని, మహిపాల్ రెడ్డి ఆయన తమ్ముడు లేకపోతే ఆయన రియల్ ఎస్టేట్ కంపెనీలు చేసిన కబ్జాలను మీరు ఎంతవరకు కూల్చగలుగుతారు? మాట్లాడదాం రాబోయే రోజుల్లో. ఈ చెరువులను ఏం రక్షిస్తారు, మేము చెప్పిన వివరాలకి ఎంతవరకు మీరు స్పందిస్తారో చూద్దాం. విల్ సీ. ఇక వెలుగులో కూడా ఇదే భాగవతం. ఇక మొత్తం చెరువులని మొత్తం క్లియర్ అయిపోయినట్టే. మొత్తం చెరువులని క్లియర్ అయిపోయినాయి, కబ్జాలని కూల్చేసినాం. ఇక మొత్తం చెరువు అంతా చుట్టూ ఫెన్సింగ్ వేసేసి ఇక గవర్నమెంట్ పరిధిలోకి వచ్చినట్టే వార్తలు రాసేస్తారు. ఇప్పుడు ఈ వార్త చూసి మనం ఆహా ఓహో అనాలా? చూడండి, చెరువు భూముల్లో కట్టొద్దు కొనొద్దట. హైదరాబాద్లో కబ్జాకు గురైన చెరువులన్నింటినీ పునరుద్ధరిస్తాం. బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టాలంటేనే వెన్నులో వణుకు పుట్టాలి. అక్రమ కట్టడాలకు అనుమతులిస్తే ఆఫీసర్లపైన కేసులు. చెరువులను కాపాడుకోకుంటే భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. నేను ఇందాక చెప్పిన కోమటికుంట చెరువు ఎగ్జాంపుల్, ఆనాడు ఉన్న అధికారులు ప్రభుత్వానికి భయపడకుండా అక్రమ కట్టడం అని తేల్చి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే అక్కడ ఉన్న పోలీసులు కూడా 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేసిర్రు. డైరెక్ట్గా వాసవి గ్రూప్ ఓనరు కేటీఆర్ దగ్గరికి పోతే కేటీఆర్ గ్రీన్ పెన్నుతో రాసిచ్చిండు చెరువుని. సిఎస్ఆర్ ఫండ్స్ కింద దీన్ని డెవలప్ చేస్తాడు మనోడు, దీన్ని ఏదో పరిశీలించండి అనగానే తెల్లారే ఆనాడు ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ గారు అనుకుంటా, ఆమె టక సైన్ చేసి చెరువుని అప్పగించేసింది. ఇక ఆయన చెరువుని మూసేసుకుంటే ఇప్పుడు ఎకరం చేసిండు దాన్ని. చలో కూల్చండి సార్. టైం వచ్చినప్పుడు ఎన్ కన్వెన్షన్ పైన కూడా చర్యలు తప్పవు. ఫైర్ సేఫ్టీ పర్మిషన్లు తీసుకొని బిల్డింగ్స్ను సీజ్ చేస్తాం. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని వెల్లడి. మీరు అసలు చేయలేదనో ఇంకోటనో మేము అనట్లే. మేము చాలా క్లియర్గా చెప్తున్నాం, మీరు చేస్తారు అని అంటున్నారు కదా, చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీకు ఎక్కడెక్కడైతే ఇంకా చెరువులు కబ్జా అయినాయో, ఏమేమి జరిగినాయో ఇంకా కొన్ని డీటెయిల్స్తో మేము వరుస వీడియోలు చేస్తాం. అవసరమైతే గ్రౌండ్కి వెళ్తాం. నార్సింగ్ 2 చెరువు పని పట్టండి, ఫినిక్స్ కంపెనీ అని లోపలేయండి. మా ముందు పెద్ద టాస్క్ ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల కొందరు బడా నేతలు ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టి ఎవరికి అనుమానం రాకుండా అందులో పేదలను ఉంచుతున్నారు. అందుకోసం ఆ పేదలకు డబ్బులు కూడా ఇస్తున్నారు. ఇటీవల గాజుల రామారంలో ఇదే తరహాలో 54 ఇండ్లు నిర్మించారు. వాటిని కూడా మేము కూల్చేశాం. ఏవి రంగనాథ్, హైడ్రా కమిషనర్. సో హైదరాబాద్ చుట్టుపక్కల మేడ్చల్లో మల్లారెడ్డి కాలేజెస్ మొత్తం చెరువులలో కట్టినాయి. కూల్చాల్సిన అవసరం ఉన్నది. డౌట్ ఏముందల్లా? మొత్తం ఎఫ్టీఎల్లో చెరువుల్లో కట్టిండు. హాస్టల్స్ అయితే మొత్తం నాలాల మీద కబ్జాలు చేసి నాలాల మీద కట్టేసిండు. ఆడ ఏం జరిగింది లాస్ట్ టైం చూడలేదా? చలో మల్లారెడ్డి కాలేజెస్ని కూల్చిపడేయండి, అవసరం లేదు. ఆ చెరువును రక్షించండి. ఎప్పుడు చేస్తారు ఈ పని? ఎప్పుడు చేస్తారు?